వెల్కమ్ టు ఈవినింగ్ బులెటిన్. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ ను అధికారులు సీఎంకు వివరించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన సీఎం నిర్మాణాలు సహసిద్ధమైన రాతి కట్టడాలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ వసతులు సమగ్రంగా ఉండాలని సీఎం ఆదేశించారు. 100 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వారం క్రితం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణ కోరిన సీఎం ఇవాళ అదే ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తల ఉన్న నాడు తల దగ్గర శంకుస్థాపన చేస్తారని, కానీ తలా తోక లేనివాడే తోక దగ్గర శంకుస్థాపన చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన చేస్తే రైతులు ప్రశ్నిస్తారనే భయంతో అక్కడ చేయలేదని విమర్శించారు. ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు. తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరే విధంగా ప్రయత్నించాలని, రైతులపై భారాన్ని మోపకూడదని హెచ్చరించారు. రైతులు రోడ్ల వెంట తిరిగే పరిస్థితిని కేంద్రంలో ఉన్న బీజేపీ తలపెట్టిందని ఆయన ఆరోపించారు. రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఎరువులు, విత్తనాలు, మద్దతు ధర వంటి అంశాల్లో సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వేధింపులు చేయదలుచుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను ఇంకో రకంగా వేధింపులకు గురి చేయండి. కానీ నేరుగా రైతుల మీద ప్రభావం పడుతూ, రైతులు ఇబ్బంది పడుతూ, రైతులు రోడ్ల పొట్టి తిరిగే పరిస్థితి రావడానికి కారణమైన బీజేపీ స్పందించకపోతే నేను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులందరూ కూడా కోరుకుంటున్నాం, త్వరలోనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కార్యాచరణ తీసుకొని ఎలా రైతుల సహకారంతో ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మంచి మాటగా సామధాన భేద దండోపాయాలుగా అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. ఈ హెచ్చరికగా భావించుకోండి. ఇలా రైతుల పక్షాన్ని నిల్చునేటువంటి పార్టీగా, రైతులకు అండగా ఉండేటువంటి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా భారతీయ జనతా పార్టీని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ బాధ్యత మీది. బాధ్యతను విస్మరించి వ్యవహరించకండి. బాధ్యతను విస్మరించడం వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతోంది. అన్నదాత కష్టాల్లో ఉంటే రేపు తెలంగాణ ప్రజలకు కష్టాలు వస్తాయి. ఇలా దిగుబడి తక్కువైతే రాష్ట్ర ఆదాయం మీద, రైతుల ఆదాయం మీద, తదుపరి రాష్ట్ర మొత్తం వ్యవస్థ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. అమరావతి మెడికల్ కాలేజీల అంశంపై బహిరంగ చర్చకు రేడు సిద్ధమని రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై వైసీపీ నాయకులకు సవాల్ విసిరిన ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు రావాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల ముందే వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మెడికల్ కాలేజీలపై అనవసర ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదారి పట్టించకుండా
వాస్తవాలు వినడానికి వైసీపీ నాయకులు ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు. బహిరంగ సవాలు ఏ వేదిక నుంచైనా మెడికల్ కాలేజీల గురించి చర్చకు వస్తే ఎందుకు వాటిని పీపీపీ మోడ్లోకి పెట్టాల్సి వచ్చిందో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఒక్కడిని వస్తా కావాలంటే మీ పార్టీ నుంచి 10 మంది 100 మంది రాండి, 100 మంది కూడా సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకు మేము పీపీపీ మోడ్లోకి వాళ్ళ మెడికల్ కాలేజీలు తీసుకెళ్లాం? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 5 సంవత్సరాల క్రితం 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి దానికి నబార్డు కింద కానీ లేదా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద కానీ లేదా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ 8,500 కోట్ల రుణరూపంలో ఇవ్వడానికి వస్తే 5 సంవత్సరాల కాలంలో ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా అరకొరగా సగం బిల్డింగ్లు కట్టి ఆ 5 కాలేజీలు మొదలు పెడితే 6వ కాలేజీ మేము వచ్చే నాటికి దాన్ని పూర్తి చేసి 10 ఏళ్ళు పూర్తి చేశాం. ఇక మిగతా కాలేజీల గురించి మేము వచ్చిన కొత్తల్లో ఈ కాలేజీ ప్రారంభం కోసం ఎన్ఎంసీ నుంచి ఇన్స్పెక్షన్ వచ్చింది, ఢిల్లీ నుంచి. వచ్చిన తర్వాత కాలేజీ చూశారు, చూసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఏమి మదనపల్లి కాలేజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 కోట్లు అయితే పెట్టిన ఖర్చు ఎంత అయ్యా 5 ఏళ్లలో అంటే 44,16,000 44 కోట్ల 16 లక్షలు 44 కోట్ల పెట్టాల్సిన ఖర్చు 500 కోట్లు అయితే 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని నిద్రపోయి కేవలం 44 కోట్ల 16 లక్షలు పెట్టి ఇవాళ మెడికల్ కాలేజ్ పూర్తి కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది? మీరు చెప్పండి. దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉందా? మీరు ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, 3 బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారనుకోండి, పునాది వేస్తే ఇల్లు పూర్తయినట్ట, గోడలు లేకపోతే ఇల్లు పూర్తయినట్ట, సీలింగ్ వేస్తే ఇల్లు పూర్తయినట్ట. ఇవేమి చేయలేదు. పునాదులు వేశాడు, గోడలు లేపాడు. ఒక్క పులివెందుల కాలేజీ మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 300 కోట్లు ఖర్చు పెట్టుకుని పులివెందుల్లో మంచిగా హాస్పిటల్ మంచిగా కాలేజీ కట్టుకున్నారు. కానీ ఆడపిల్లలు ఉండడానికి, మగపిల్లలు చదువుకునే పిల్లలు ఉండడానికి హాస్టళ్లను పూర్తి చేయరా. మీరు నీ సొంత నియోజకవర్గంలోనే పులివెందుల్లోనే అంత ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలకి ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ వచ్చిన తర్వాత దీంట్లో చాలా కొరతలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఫ్యాకల్టీ 5 సంవత్సరాలకి ఈ వైద్య విద్య అనేది మామూలుగా బీకామ్ బిఏ లాగా కాదు. వైద్య విద్య చాలా క్లిష్టమైన విద్య. కానీ నేర్పించాలంటే దానికి చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండాలి. అమరావతి ఎన్టీఆర్ భవన్ లో గృహ నిర్మాణ ఐఎన్పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అవమానించి కష్టాలు పాలు చేసిన చరిత్ర వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదేనని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను పక్కన పెట్టి జగన్ పాలనలో అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్యలకు దిగారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, వారి సమస్యల పరిష్కారమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పన్నుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను అన్ని ఫేక్ ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి, లేని పరిస్థితులను సృష్టించి, భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి. కాబట్టి తప్పకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానాలు 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా నాశనం చేసిన పరిపాలన, వీటన్నిటి నుంచి దృష్టిని మరల్చడానికి తనకున్న పత్రికను అడ్డం పెట్టుకుని ప్రజల్లో ప్రతి విషయంలో కూడా భయాందోళన సృష్టించడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద కూడా తప్పుడు ప్రచారం చేయడానికి కృషి చేయటం ఇంతకంటే దిగజారుడు ఉండదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఉదాహరణకి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఎరువులు కావాలి, పంటకి నీళ్లు కావాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు 5 సంవత్సరాల్లో చేసిన పని ఏమిటి? కనీసం ఒక్క డ్రైనేజీ కాలువన్నా సరే రాష్ట్రంలో తవ్వేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను ఒక్క ఇరిగేషన్ కాలువకైనా సరే నిధులు కేటాయించి మీరు కాలువలు తవ్వేరా అని చెప్పేసి అడుగుతామన్నా. నేను ఏ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్నైనా సరే
బాధ్యతగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి రైతుల భవిష్యత్తుకి ఒక చీకటి మార్గం క్రియేట్ చేసి ఈరోజు రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తాం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మీరు మొసలి కన్నీరు కారుస్తే రైతులు గుర్తిస్తారు, రైతులేమి అమాయకులు కాదు. కానీ మీరు భయాందోళన సృష్టించి, ఉదాహరణకి యూరియా ఉంది, యూరియా మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, మీరు ఎన్ని టన్నులు తీసుకొచ్చారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను. అదే అప్పుడు ఎంత ఆయకట్టు ఉందో ఇప్పుడు కూడా అంతే ఆయకట్టు ఉంది, కొంత పెరిగే ఉంటుంది. ఎందుకంటే కొన్ని హంద్రీనివా లాంటి ప్రాజెక్టులు, ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఉందో, మీరు రాయలసీమ బిడ్డ అయ్యిండి కూడా కనీసం రాయలసీమ ప్రజల మీద కూడా ప్రేమ లేకోకుండా కనీసం ₹1 కూడా మీరు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామని నేను. మరి అటువంటి ప్రాజెక్ట్ని కొన్ని వందల టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి కాలువలను వెడల్పు చేయటం, హంద్రీనివా కాలువను వెడల్పు చేయటం కానివ్వండి, లేదు లైనింగ్ చేసి చిత్తూరు జిల్లాకి డ్రింకింగ్ వాటరు, ఇరిగేషన్ వాటర్ తీసుకెళ్తాం మూలంగా కొంత ఇరిగేషన్ పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే అనంతపూరు, కడప, అదేవిధంగా చిత్తూరు జిల్లా రైతులకి ఈ హంద్రీనివా ద్వారా చాలా మేలు జరిగిన విషయం వాస్తవమే. మరి మీరు 5 సంవత్సరాల్లో 2021లో మీరు తీసుకొచ్చింది కేవలం 5.5 లక్షల టన్నులు మాత్రమే. ఈ సంవత్సరం మేము 7 లక్షల టన్నుల్ని. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్రను ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల మద్దతుతో రాష్ట్ర ఆర్థిక రంగం వేగంగా ముందుకు సాగుతోందని, రైతులు, వ్యాపారులు, మహిళా సంఘాలు సహా పలు వర్గాలు లబ్ధి పొందుతున్నాయని బట్టి విక్రమార్క గుర్తు చేశారు. సర్వీస్ సెక్టర్ కావచ్చు, ప్రయారిటీ సెక్టర్ కావచ్చు, సోషల్ బ్యాంకింగ్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటే మీ అందరి పాత్ర కూడా ఉంది. దాంట్లో ముందుగా ఈ రాష్ట్ర రైజింగ్ లో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే I have some few issues also to share with you. Particularly, I am very happy to share with all of you that Telangana tops in per capita income in the country with 3.87 lakhs, surpassing Karnataka and Haryana, marking its first top position in 5 years. By combining agricultural strength with steady industrial and service sector expansion, Telangana has positioned itself as one of India's most dynamic state economies, setting a benchmark for others to follow. We all have to take inspiration from this and pledge to work even harder to achieve higher growth for overall well-being of our people of Telangana. And also, I am very happy to note the positive performance of banks during the first quarter of financial year 2025-26 in various segments of priority sector advances. Also, it is appreciable that banks have so far achieved 33.64% of SCP. అమరావతి ఎన్టీఆర్ భవన్ లో మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అంశంపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు వైసీపీ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని అశోక్ బాబు ఆరోపించారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం మెడికల్ రంగ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, కొత్త కళాశాలల స్థాపనతో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. ఇవాళ సూర్యోదయం లేదు అని సాక్షిలో రాస్తే ఎంతమంది నమ్ముతారో ఇది కూడా అంతే. అందుట్లో ఎంత వాస్తవం ఉందో ఇందుట్లో కూడా అంతే వాస్తవం ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే మా పేపరు మా ఇష్టం, అక్కడ ఎవడో ఒక పిచ్చోడు పర్వర్టెడ్ పర్సన్ ఉంటాడు, వాడు ఇవాళ సూర్యోదయం లేదని అనుకుని రాసేస్తే అదే సాక్షిలో ప్రింట్ అయిపోద్ది. అంటే రాసేవాడికన్నా బుద్ధి ఉండాలా, రాయించేవాడికన్నా బుద్ధి ఉండాలా. చదివేవాళ్ళు ఇద్దరి కంటే కూడా మేధావులు. ఇవాళ సూర్యోదయం లేదని సాక్షి పేపర్లో రాస్తే నాకు పేపర్ ఉంది, టీవీ ఉందని ఆ సాక్షి పేపర్ పనిచేసేవాళ్ళు కూడా నమ్మరు. ఎందుకని వాస్తవాలు ఎప్పుడు ప్రజలకి అర్థమయ్యేటట్లు ఉండాలా, వాస్తవాలు చెప్పగలగాల. ఇది మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు అనేది ఇవాళ సూర్యోదయం లేదు అన్న దాంట్లో ఎంత వాస్తవం ఉందో ఇది కూడా అంతే వాస్తవం ఉంది. వీళ్ళు ఏమన్నా అసలు
ప్రభుత్వంలో 2019 నుంచి 2024 దాకా ఉన్నారు. ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అసలు ఎన్ని కాలేజీలు వీళ్ళు కొత్తగా తెచ్చారు, అంతకుముందు ఎన్ని కాలేజీలు ఉన్నాయనేది లెక్క అధికారంగా ఉంటుంది. అదేమి ఇవాళ తారుమారు చేసే అంకేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మొత్తం 27 కాలేజీలు వచ్చినాయి. అది 14-19లో దాదాపుగా 11 కాలేజెస్ వచ్చినాయి. ఒక 6 ప్రైవేట్ సెక్టార్లో వచ్చినాయి, అలాగే 5 గవర్నమెంట్ సెక్టార్లో వచ్చినాయి. అంటే మెడికల్ కాలేజీ అంటే ఇంజనీరింగ్ కాలేజీ లాగా ఏదో ఒక బ్రాంచ్ పెట్టుకుని నేను సిఎస్ఎస్ఏ పెడతాను, లేదంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ పెడతానని చెప్పి క్లోజ్ చేసిన పరిస్థితి కాదు. ఓ మెడికల్ కాలేజీ పెట్టాలంటే దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్, ఇన్ని బెడ్స్, ల్యాబు, బోల్డంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కాబట్టి అటువంటి అవగాహన లేకుండా మేమేదో కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీ తీసుకొస్తే 17 మెడికల్ కాలేజీలు మేమే ప్రారంభించాం, చంద్రబాబు నాయుడు ఒక్క కాలేజీ కూడా తేలేదనే ఒక ఆరోపణ అనేది ఇంతకంటే దుర్మార్గమైన ఆరోపణ లేదు. నువ్వు 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చాయని చెప్పి ఊరిని బాధ కొట్టుకుంటున్నావు. 17 మెడికల్ కాలేజీల్లో ఎన్ని మెడికల్ కాలేజీల్లో ఇవాళ స్టూడెంట్స్ చదువుతున్నారు? 5 మాత్రమే చదువుతున్నారు. ఎందుకని? 17 మెడికల్ కాలేజీలకి 8,000 దాదాపు 8,480 అంటే 8,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేషన్ ఇస్తే, అందుట్లో 5,000 కోట్లు మేము నాబార్డు రుణం ఇస్తాము, మిగతాది మీరు స్టేట్ గవర్నమెంట్ చూసుకోండి, మీ కాలేజీలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. చెప్పిన దాని మీద వీళ్ళు 17 కాలేజీలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, బిల్డింగ్ ప్లాన్లు ఉన్నాయి. అంటే జాక్ ఆఫ్ ఆల్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ అని 17 కాలేజీల్లో ఏది కూడా సంపూర్తిగా కాలేజీ అడ్మిషన్ పనికొచ్చే విధంగా అది కట్ల. సివిల్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశారు, డబ్బులు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 975 కోట్లు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 465 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి మొత్తం 1,450 కోట్లు ఖర్చు పెట్టి ఈ 17 కాలేజీల్లో అనంతపురం డంపింగ్ యార్డ్ లో జరుగుతున్న బయో మైనింగ్ పనులను మంత్రి నారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలో చెత్త పన్ను వేసి 85 లక్షల టన్నుల చెత్త పెట్టి వెళ్లిందని తీవ్ర విమర్శలు చేశారు. డంపింగ్ యార్డ్ లో రోజు ఎంత చెత్త తరలిస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత పూర్తయింది, మిగిలిన చెత్త ఎప్పట్లోగా తొలగిస్తారనే అంశాలు అధికారులకు వివరించారు. రాష్ట్రంలో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. కనీసం ఆ చెత్తను డిస్పోజ్ చేస్తుంటే ప్రజలు హర్షించేవాళ్ళు. పన్నేశారు, బర్డన్ చేశారు, కానీ ఎక్కడికక్కడ చెత్తని ఈ విధంగా దెబ్బలుగా యాక్చువల్ గా పెట్టారు. అక్టోబర్ 2వ తేదీ 2025 కంటే రేపు నెక్స్ట్ మంత్ కి ఈ 85 లక్షలు ఫస్ట్ పూర్తి చేయండి, 85 lakhs పూర్తి చేయాలి అని ఆదేశించారు. దాని మీద ఈరోజు ఈ మున్సిపల్ శాఖ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు దీన్ని చేస్తున్నాం. నిన్నటికి 78 లక్షలు పూర్తి చేశారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును ఎత్తినేసిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటా వస్తున్నాం. అంటే ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చాం, తూచా తప్పకుండా చేయాలని చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఎలక్షన్స్ ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో తూచా తప్పకుండా ప్రజలకు చేస్తాం. ప్రజలు కొద్ది రోజులు ఓపి పట్టాల్సిన రిక్వెస్ట్ చేస్తాం. దాదాపు 85 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఏదైతే పెరిగిపోయిందో, మరి దాదాపుగా దానిలో 90% ఇప్పటికే దాన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. మళ్ళీ లెగసీ వేస్ట్ అనే మాట రాష్ట్రంలో ఉత్పన్నం కాకుండా ఉండటానికి ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, అదేవిధంగా మరి క్లస్టర్ మోడల్లో ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టమని కూడా మంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున అతి త్వరలోనే ఆ ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి మరి దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా వేస్ట్ ప్రాసెసింగ్లో నిలిచే విధంగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మంత్రి గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే పందాతో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్క పట్టణాన్ని కూడా
శుభ్రపరిచే కార్యక్రమాన్ని ఉధృతంగా చేపడతాం. పెనుకొండలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలను మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అధినేత జగన్ విషయం కక్కుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తామని జగన్ పెద్ద హామీలు ఇచ్చినా ఒక్కటి పూర్తి చేయలేకపోయాయని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీల పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తోందని మంత్రి సవిత హామీ ఇచ్చారు. మీరే చూడొచ్చు, మరి 17 మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రేపు 10వ తారీఖు మేము సూపర్ హిట్ సూపర్ 6 ప్రోగ్రాం చేస్తున్నాం. అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 10 మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్లో మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని తెలుసుకొని విషం కక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 8,500 చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఖర్చు పెట్టింది 647 కోట్లే. ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టులకు అప్పు కూడా 1900 కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే, మరి ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో పూర్తి చేసి పిల్లలకి ప్రజలకు అంకితం చేస్తున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సెకండ్ ఫేజ్లో మరి మిగతా కాలేజీలు కూడా మేము పూర్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. పులివెందుల మెడికల్ కాలేజ్ కూడా పూర్తి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? మరి గతంలో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో 27 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. 5,015 సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మరి 14-19 మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ కూడా మనకు 4వ స్థానం వచ్చింది. ఈరోజు గత 19-14లో మరి 10వ స్థానానికి తీసుకొచ్చారు. అంటే అన్ని డిపార్ట్మెంట్ని కూల్చివేశాడు, అన్ని డిపార్ట్మెంట్లు భూస్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం ఏమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల లోతైన సంతాపాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా గ్రామీణ మండలంలోని తండెం వలసలో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం సమయానికి ఎరువులను పంపిణీ చేస్తోందని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియెంట్ గా యూరియా ఉంది. ఈ రోజు ఎంత మైన్యూట్ గా అంటే ఏ పేపర్లో కానీ, ఏ టీవీలో కానీ, ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ మండలంలో, ఏ గ్రామంలో చిన్న ఐటమ్ యాంటీకి వచ్చినా వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆర్టీఎస్ ద్వారా పంపించి, ఇగో మీ దగ్గర ఇది వచ్చింది, రైట్ రాంగ్ అని కాదు, వెరిఫై చేయండి అంటే 100కి 95% కొన్ని దగ్గరలో తప్పే.
ఒకవేళ మేము తప్పు చేస్తే సరి చేసుకుంటున్నాం, సరి చేసుకొని ముందుకెళ్తున్నాం. మళ్ళీ రైతాంగ సోదరులకు కోరుతున్నాను, యూరియా సమస్య లేదు, అందించే బాధ్యత మాది. మీరు మాకు సహకరించాలి. విడతలుగా ఇస్తాం. ఏ విడత ఆ విడత వాడుకోండి. రెండో విడత ఇంకో 10-15 రోజులు టైం ఉంది. మీకు మొదటి విడతకి, రెండో విడతకి, మూడో విడతకి ఇప్పుడే కావాలంటే ఇటువంటి సమస్యలు వస్తాయి. రైతులకు కూడా సహకరించమని స్పష్టంగా తెలియజేస్తున్నాను. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయమని చెప్పే పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమని, అలాంటి సందర్భంలో బీఆర్ఎస్ వంటి పార్టీలు తమ బాధ్యతను విస్మరించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఎన్నికల్లో భాగస్వామ్యం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఒక రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దాన్ని తేలికగా తీసుకోవడం ప్రజలకు అవమానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరోజు ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటుకు దూరంగా ఉండడం చూస్తే వీళ్ళు రాజకీయంగానే వీళ్ళ కనెక్టివిటీ పోయింది. వీళ్ళ ఆలోచనలు కూడా ఇప్పుడే సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ యూరియా ఇయ్యలేదు కాబట్టి యూరియా కష్టాలలో ఉన్నటువంటి ప్రజల కోసము వాళ్ళు ఈ ఎలక్షన్ కి దూరంగా ఉన్నామని ఒక మాట, రెండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలను వేధిస్తుందని రెండో మాట చెప్తూ 2 విధాలుగా వాళ్ళ ఎన్నికలలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. తెలంగాణ రాష్ట్రీయ సమితిగా ఆవిర్భవించి తెలంగాణ సెంటిమెంట్ కే దూరంగా భారత రాష్ట్రీయ సమితిగా అవతరించినటువంటి ఈ పార్టీ ఓవరాల్ గా చూస్తే అసలు తెలంగాణ అనే అంశాన్ని మర్చిపోయినట్టుగా కనపడుతుంది. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారు ఏ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, పార్టీలకు అతీతంగా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోయినా కాంగ్రెస్ కామారెడ్డి గడ్డ మీద బీసీల కోసం మాట్లాడే అర్హతే లేదని స్పష్టం చేశారు. అలాగే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయాయని అన్నారు. బీజేపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీకు కేంద్రం ఎక్కడ అడ్డం వచ్చిందంటే మీ బిల్లుకు అడ్డం పడ్డావా? ఎక్కడ పడ్డా అడ్డం పడ్డాం? మీరు సవరణ చేయకుండా తప్పుడు లెక్కలని పంపిస్తే అది ఎవరు చూస్తారా అది? కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా చేస్తా ఉన్నాను, తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఓబీసీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషను వీళ్ళు చేసినటువంటి వాగ్దానము వీళ్ళు ప్రజలకు వాళ్ళు చూపెట్టాలి, వాళ్ళ ప్రజలకు వాళ్ళు అమలు పరచాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుతున్న సమయంలో మీరు మా మీద రాలేయడము, మా మీద నెపమేయడం అనేది ఇది పొరపాటు. మీరు చేయలేని పని మా మీద దోశ ఎట్లా? ఏ రోజైతే 42% మీరు ఇస్తారో అప్పుడే మీకు కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అధికారం ఉంది, అప్పటి వరకు లేదని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెప్తాను. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.